మన తండ్రి అయిన దేవుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా బాగున్నారు కదండి. మీరందరూ కూడా బాగుండాలని ప్రభు పేట నేను అంతగానో ఆశిస్తా ఉన్నాను. ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గృహ రావటానికి ప్రభువున్న చూపిన గొప్ప కృపను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టె దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అంశం ఏమిటంటే దేని కొరకు నీ పరుగు. ఇందులో 5వ భాగంలో మనం ఉన్నాం. 5వ భాగం ఏంటయ్యా అంటే కోరాహు పరుగు. చూడండి, కోరాహు పరుగు అధికారం కొరకు. ఏంటండి? కోరాహు పరుగు అధికారం కొరకు. ఈ మాట సంఖ్యాకాండంలో 16వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిస్తే సంఖ్యాకాండము 16వ అధ్యాయము ఇక్కడ మనం చూస్తూ ఉంటే మొదటి వచనము, లేవికి మునుమనుడును కహాతు కుమారుడును ఇస్కారు కుమారుడును కోరాహు రూబేనులో ఎలియాబు కుమారుడైన దాతాను అభిరాములు పేతేరు కుమారుడైన ఉమేను యోచించుకుని. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా. గతించిన ఉదయకాలమంతా నీ కృప భద్రపరిచారు. ఈ రాత్రిగా సమయంలో నీ యొక్క వాక్యం చెప్పడానికి నేనా అల్పుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడుతున్నానయ్యా. ఈ రాత్రిగా సమయంలో నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు, నా మాట ఎవరు కూడా ఆకర్షించదు. కానీ ఒక బోరుగా వాడుకొని నా నోటి నోరేండి నాతోనూ మీ అందరితో కూడా మాట్లాడమని సదబడి లేఖనం నుండి సత్యాన్ని మర్మాన్ని తెలియపరిచి మనం బలపరిచి మీరు అక్కడ సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చూడగలిగితే దేని కొరకు నీ పరుగు. ఇందులో 5వ భాగం మనం నేర్చుకుంటున్నాం. 5వ భాగం ఏంటయ్యా అంటే కోరాహు పరుగు అధికారం కొరకు. ఈ మాట 16వ అధ్యాయము అక్కడ 2వ వచనం చూడండి. ఇశ్రాయేలు పేరు పొందిన వీళ్ళ సమాజ ప్రజలైన 200 మందితో మోసే ఎదురుగా లేచి, మోసే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మమ్మను మేమెలా హెచ్చించుకునొచ్చున్నాము అనగా మోసే ఆ మాట విని సాగిలపడెను. పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన గాక. ఆమేన్. కోరాహు పరుగు దేని కొరకు అంటే అధికారం కొరకు. ఏమంటున్నాడయ్య అంటే 250 మందిని అంట. చూడండి, ఇక్కడ చూస్తే కోరాహు, దాదాను, అభిరాము, పెలేతు కుమారుడైన ఓనేను యోచించుకుని ఇశ్రాయేలు పేరు పొందిన అంటే సభికులు సమాజ ప్రజలైన 250 మందితో మోసేకు ఎదురుగా లేచి. చూడండి, మోసేకు ఎదురుగా లేచి మోసే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకెక్క పని లేదు. ఏమంటాడండి? కోరాహు అంటున్నాడు కదా, మీతో మాకింక పని లేదు. ఏమంటే ఈ సంఘములో ఈ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారుండొచ్చు, దేవుడు మీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా అని కోరాహు, అభినాదాబు, ఇక్కడ చూస్తే దాదాను, ఈ యొక్క ముగ్గురు కూడా మోసే నాయకత్వం కింద ఉండడానికి, మోసే యొక్క ఆధ్వర్యంలో ఉండడానికి ఇష్టపడలేదు. ఎందుకయ్యా అంటే వారికి అధికారం కావాలి. అధికారం కావాల్సిన ప్రతి ఒక్కడు కూడా సమాజంలో నిలబడలేడు, సంఘంలో నిలబడలేడు, సేవకుడి కింద అణిగిమణిగి ఉండలేరు. చూడండి, అక్కడేమంటాడంటే మోసేకు ఎదురుగా లేచి
మోసే అహరోనులకు విరోధంగా పొగుపడి మీతో మాకిక పని లేదు. ఏంటండి ఏమంటున్నారు వీళ్ళు? అప్పటి వరకు నడిపించాడే, అప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడే, అందరినీ సమాన రీతిగా చూసిన ఈ మోసే అహరోనులను ఏమంటున్నారంటే మీతో మాకిక పని లేదు. చూడండి, పని లేదు. ఈ సర్వ సమాజంలో ప్రతి వాడును పరిశుద్ధుడే. ఎంత గొప్ప మాట అండి. ఈరోజు సంఘాల్లో ఏంటయ్యే గొడవలు, ఏంటయ్యే దెబ్బలాట్లంటే ఇదే అధికారం. అధికారం అధికారం చేయించుకోవడానికి ఎంతటికైనా దిగజారుతూ ఉంటారు. ఒక బ్యాచ్ని తయారు చేసుకుంటారండి వీళ్ళు. ఏంటండి, ఒక బ్యాచ్ని, ఒక గుంపుని తయారు చేసుకుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే మోసే అనుభవించాడు. ఈరోజు మనం అనుభవించడము, మనం చెప్పడము ఇందులో పెద్ద ఏమీ లేదు. కానీ ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే మోసే అనుభవించాడు. ఏమన్నటువంటి అక్కడ మిమ్మల్ని మళ్ళీ మీరు అంటే ఇక్కడ అన్నాడు కదా, సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారనగా మోసే ఆ మాట విని సాగిల పడ్డాడండి. దేవుని సేవకుడు సాగిల పడతా ఉన్నాడు. సాగిలపడి 4వ వచనం అన్నాడు కదా, 4వ వచనం అటు తర్వాత అతడు కోరహుతోను వారి సమాజంతోనూ ఇట్లెను ప్రతివాడును అంటే తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకున్న వాడిని తన యొద్దకు చేర్చుకును. ఇలాగు చేయడి కోరాహును అతని సమస్త సమాజమును మీరు దోపాతం తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద దోపద్రవ్యము వేయండి అన్నాడు. చూడండి, మోసే అన్నాడు, సరే ఎవడు పరిశుద్ధుడు, ఎవడు నీతిమంతుడు, ఎవడు యొక్క దేవుని బిడ్డో రేపు తెలుసుకుందాం. దేవుని మందిరానికి ఒక పని చేయండి, దోపార్తులు పట్టుకుని దేవుని మందిరం రండి అయ్యా అని చెప్పాడు. ఏమన్నాడు? దేవుని మందిరం రండి, రేపు దేవుడు ఏమని తెలుస్తాడు అని చెప్పినప్పుడు అప్పుడు యెహోవాయే చూడండి దోపద్రవ్యం వాటి మీద వేయగా అప్పుడు యెహోవాయే ఏ మనిషిని ఏర్పరచుకున్నో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా మీతో మాకిక పని లేదో. మరియు మోసే కోరహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకున్నటయు మీరు సమాజం ఎదుట నిలిచేవారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేల్ దేవుడు ఇశ్రాయేల సమాజం నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నటకు మీకు అల్పునిగా కనబడను కదా అంటున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు కదా, దేవుడు పిలిపించాడు కదా, దేవుడు లేవి గోత్రాన్ని దేవుడు కోరుకుంటే మీరెందుకయ్యా సిగ్గుపడతారు? రండి, రేపు దేవుని మందిరంలో దోపార్తులు లేద్దాం. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో ఎవరిని ఏర్పరచుకోలేదో రేపు తేలిపోద్ది, రండి అన్నాడు. ఆ 250 మందితో కోరాహు భయంకరంగా రెచ్చిపోతూ అన్నాడు. సైతాన్ భయంకరంగా రెచ్చిపోతూ ఉంది. ఎందుకు తెలుసా? అధికారం చేయించుకోవాలని. అప్పుడు వరకు మోసే నడిపిస్తున్నప్పుడు మోసే కింద ఉండడానికి చాలా ఇష్టపడ్డారు. కానీ తర్వాత దినాల్లో మోసే కింద ఉండడానికి, మోసే సహవాసం ఉండడానికి వారు ఇష్టపడలేదు. ఈరోజు దేవుని సేవకుడిగా 2 చేతులు జోడించి చెప్తా ఉన్నాను. ఒక సంఘంలో నువ్వు నాటబడాలి, ఒక సంఘంలో దేవుని సేవకుడికి నువ్వు ఇదైతే చూపినప్పుడే నీ బ్రతుకు వరిదిల్లుతాది. ఒకవేళ అది దేవుని సేవకుడే స్వార్థపూర్వకంగా ఉంటే అది దేవుడే పనిష్మెంట్ ఇస్తాడు. కానీ విశ్వాసులుగా మనం ఎప్పుడు కూడా దేవుని సేవకుని నిందించకూడదు, దేవుని సేవకుని ఎప్పుడు తోసివేయకూడదు. ఎందుకంటే విశ్వాసులైతే ఏదో ఒకటి ఇస్తారు దేవునికి, కానీ సేవకుడైతే సమస్తాన్ని సమర్పించుకుంటాడండి. ఇది దేవుడి సేవకుడికి ఉన్న గొప్ప నిబంధన అన్నమాట. అయితే ఇక్కడ రాయబడిన మాటలో ఏం రాయబడిందయ్యా అని మనం చూస్తే అక్కడ చూడండి, ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్ర వారందరినీ చేర్చుకున్నామని కదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్యలను యెహోవాకు విరోధంగా పోగి అన్నారు. అహరోను ఎవడు? అతని విరోధంగా మీరు సరగనెలా? అప్పుడు మోసే ఏలియాబు కుమారుడైన దాదాను అభిరాము పిలువనంపించి, అయితే వారు మేము రాము,
ఈ అరణ్యంలో మమ్మను చంపవలని పాలు తేనె ప్రవహించే దేశంలో నుండి మమ్మల్ని తీసుకొని చాలినట్లు మీ మీద ప్రభుత్వం చేయడం మా మీద మీ ప్రభుత్వం చేయటకు నీకు అధికారం కావాలనా? చూడండి ఏమంటున్నాడు చూడండి. మోసే మీద అంటున్నాడు, ఏంటి మా మీద నీకు అధికారం కావాలా? పాలు తేనె చేస్తే అక్కడ ఉందో మాకు తెలియదు, ఇక్కడ చచ్చినట్టు మమ్మల్ని తీసుకొచ్చావా? వద్దు, మేము 250 మంది గుంపుగా ఉన్నాం, మేము మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోతామండి? వెనక్కి వెళ్ళిపోతాం అంటున్నారు. చూడండి అక్కడ అంటున్నారు కదా. అంతేకాదు, నువ్వు పాలు తేనె ప్రవహించు దేశంలోనికి మమ్మను తీసుకుని రాలేదు, పొలములను ద్రాక్షలను గల స్వచ్ఛము మాకు ఇయ్యలేదు, ఈ మనుషులు కన్నులతో ఉడదీదువా, మేము రాము అనేది. ఎక్కడికి అంటున్నారండి? మేము రాము. ఎక్కడికి? నువ్వు మాకేమన్నా పొలం ఇచ్చావా? నువ్వు మాకేమన్నా ఆహారం పెట్టావా? మేము రాము అని వీళ్ళే ఏం చేస్తారయ్యా అంటే 250 మంది ఒక పోగయ్యి అధికారం కొరకు మోషేని నిందించి మోషేను అవమానపరిచి దేవుని మందిరానికి వచ్చారు. చూడండి అక్కడ నిలబడితే 17వ వచనం ఏమంటుందంటే, చూడండి, మీలో ప్రతి వాడును తన దోపార్తిని తీసుకుని వాటి మీద దోపద్రం వేసి ఒక్కొక్కడు తన దోపార్తిని పట్టుకుని 250 దోపాతులు యెహోవా సన్నిధికి తేవాలను, నీవును అహరోనును ఒక్కొక్కడు తన దోపార్తి తేవాలని చెప్పాను. కాబట్టి వారిలో ప్రతి వాడును తన దోపార్తి తీసుకుని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద దోపద్రం వేసినప్పుడు వారును మోసే అహరోనులను ప్రత్యేక గుడారం యొక్క ద్వారమద్దు నిలిచిరి. అప్పుడు చెప్పాడనమాట, మీరు 250 మంది ఉన్నారు కదా, మీరు 250 మంది కూడా దోపార్తిని పట్టుకురండి, ఇక్కడ మోసే అహరోనులు కూడా మేము పట్టుకొస్తాం అని చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ చూడండి, అక్కడ చూస్తే, కాబట్టి వారిలో ప్రతి వాడు తన దోపార్తిని తీసుకుని వాటి అగ్ని ఉంచి వాటి మీద దోపదం వేసినప్పుడు వారును మోసే అహరోనులు ప్రత్యేక గుడారం యొక్క ద్వారం నిలిచిరి. కోరాహు ప్రత్యేక గుడారం యొక్క ద్వారమునకు సర్వ సమాజము వారికి విరోధంగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజము కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజం నుండి అవతలికి వెళ్ళడి, క్షణంలో నేను వారిని కాల్చివేదని మోసే అహరోనులు చెప్పగా వారు సాగిలపడి. చూడండి అప్పుడు అంటున్నాడు, మోసే అహరోనులు మీరు కొద్దిగా బయటికి వెళ్ళండి, వీరిని నేను ఇక్కడ ఒక్క క్షణంలోనే వీరిని నేను కాల్చేస్తాను అని చెబితే వారు సాగిలు పడతా ఉన్నారు. సేవకుడు ఇప్పుడు కూడా దూషించాడు కదా, అడేదన్నాడు కదా, అడు నాశనం అయిపోవాలని ఎప్పుడు ఏ సేవకుడు కోరుకోడు. కానీ మోసే అహరోనులు ఏమన్నారు తెలుసా? సాగిల పడ్డారండి. అప్పుడు యెహోవా మోసేకిలాగూ సెలవిచ్చెను, కోరాహు దాదాము అభిరాము యొక్క నివాసమును చెరపట్టుకుని తొలగిండని సనజములతో చెప్పగా అప్పుడు మోసే లేచి దాదాను అభిరాముల యొద్దకు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను అతని వెంట వెళ్ళిరి. అతడి దుష్ట గుడారముల నుండి తొలగిపోవుడి, మీరు వారిని పాపలన్నింటిలోనూ పాలు వారిని నశింపకున్నట్లు వారికి కలిగింది ఏదియు ముట్టకూడదు అసమాజంతో చెప్పెను. కాబట్టి వారు కోరాహు దాదాను అభిరాము నివాసం వద్ద నుండి ఇటు లేచిపోగా దాదాను అభిరాములు వారి భార్యను వారి కుమారులను వారి పిల్లలను తమ గుడారం ద్వారమున నిలిచిరి. చూడండి, ఆఖరికి అధికారం పొందుకుందాం అనుకున్నాడు. ఏదో ఒక అధికారం పొందుకుని ఏదో ఒక పేరు సంపాదించుకుందాం అనుకున్నాడు. ఏం జరిగిందయ్యా అంటే, చూడండి, ఈ 32వ వచనం చూస్తే 31వ వచనం, అప్పుడు ఆ మాట చెప్పి చాలించగానే వారి క్రింద నేల విడిచెను, భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబమును కోరహు సంబంధులందరూ వారి సమస్త మిగిలించి వేసాను. వారును వారి సంబంధులను ప్రాణముతోనే పాతాళంలో కూలిరి, భూమి వారిని మింగివేసును, వారు సమాజంలో కూడా నశించిరి. ఒక మాట చెప్పనండి, దేవుని సేవకుడిగా దేవుడు అభిషేకించుకున్నవాడని నేను ముట్టకూడదు అనుకునే జ్ఞానము విశ్వాసులకు ఉండాలి. ఏదో ఒక గుంపు తయారు చేసుకుని దేవుడా పాస్టర్ గారితో మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా, మేము పరిశుద్ధులమే, మేము విశ్వాసులమే, మాకు వాక్యం తెలుసు, మాకు జ్ఞానం తెలుసు అని ప్రవర్తిస్తే ఒకరోజు దేవుడి బుద్ధి చెప్తాడు. ఎందుకంటే వారినంట భూమంట
భూమి నెరవిడిచి, భూమి ఏంటండి నెరవిడిచి వారు ప్రాణముతోనే పాతాళంలోనికి వెళ్ళిపోయారని వాక్యం చెబుతుంది. ఎక్కడికి వెళ్ళిపోయారండి? ప్రాణముతోనే ఎక్కడికి వెళ్ళిపోయారు? పాతాళంలోకి వెళ్ళిపోయారు. నువ్వు ఏ అధికారం కోరుకుంటున్నావు? ఏ అధికారం కింద ఉన్నావు? దేవుని సేవకులు తెలియపరుస్తా ఉన్నాను. కోరహో పరుగు దేనికయ్యా అంటే అధికారం కొరకు పరిగెట్టాడు, తన ప్రాణాన్ని తన సమాజాన్ని కోల్పోయాడు. ఈరోజు ఒకేలా ఈ సందేశం వింటున్నా మనము మన కుటుంబాల్లో కానీ మన సంఘాల్లో కానీ మనం సేవకుడి కింద అణిగిమణిగి ఉండటంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. సేవకుడి కింద సేవకుడు చెప్పే మాటలుంటే అది ఆశీర్వాదము. అంతేగాని సేవకుడు ఎవడో? దేవుడు ఆడితోటి మాట్లాడతాడా? మాతోటి మాట్లాడ్డా అని నువ్వుకెలా కలరెగరిస్తే గర్విస్తే దేవుడు ఏదో ఒక సమయాన్ని ఏదో ఒక దినాన్ని నిన్ను ఆయన ముత్తుతాడని దేవుని సేవకుడిగా తెలియపరుస్తా ఉన్నాను. మరి రాత్రి ఈ మాటలు ఉన్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మన మట్టి రీతిగా కాకుండా ప్రభు సన్నిధిలో నమ్మకంగా యథార్థంగా ఉండడానికి ఇష్టపడితే దేవుడు మనల్ని మన కుటుంబాల్ని బహుగా దీవిస్తాడు. దీవించడమే కాదు, తన సన్నిధి మన మీద ప్రకాశింపజేసి మనల్ని ఆశీర్వదిస్తాడు. అటి కృప అతి ధన్యత మన ప్రభు మనకు అనుగ్రహించాలని నా యొక్క మాటలు తెలియపరుస్తూ నా యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఈరోజుకెలా కోరాహు పరుగులాగా అధికారం కొరకు మన పరుగులు ఎడతా ఉంటే తగ్గించుకుందాం, వెనక్కి వద్దాం, దేవుని సన్నిధిలో నాటబడదాం, దేవునితో సహవాసం ఉందాం. అట్టి కృప దేవుడిని గ్రహించునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా. గతించిన ఉదయకాలం అంతా నీ కృప భద్రపరిచి ఈ రాత్రికి సమయంలో నీ యొక్క వాక్యం చెప్పడానికి అల్పుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడినప్పుడు నన్ను ఒక బోరుగా వాడుకున్నారు. నా నోటికి నోరేన్నారు. నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారయ్యా. ఈ మాటలు ఉన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా ఉండడానికి కృపదయ చేయమని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాను. వీళ్ళొచ్చిన మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా గ్రామాల్లో, మా దేశంలో ఎంతోమందినైనా విగ్రహాధికులు, మాంత్రికులు, వ్యభిచారికులు, నరహంతకులు, తిరిగిపోతులు, త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండగా యేసు నామములో ప్రత్యేక బిడ్డకు మారు మనసు రక్షణ బొమ్మ దయచేయండి. మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి. దాన్ని తల్లకిందులు చేయగలిగే గొప్ప యవనస్తులు అవనెత్తండి. పరిపాలిస్తున్న నాయకులు, అధికారులనైనా మోడీ గారిని బట్టి, చంద్రబాబుని బట్టి, రేవంత్ రెడ్డి బట్టి ప్రార్థిస్తున్నారు. వారికి కావాల్సిన దీవెన ఆశీర్వాదాన్ని గ్రహించండి. ఎంతమంది చదువుకున్నారో వారి జీవితంలోనూ విశ్వాసమును ఇది దాచేయండి. ఉద్యోగ ప్రజలు దాచేయండి. వివాహాన్ని చిత్తబడులకు భాగస్వామ్యం సిద్ధపరచండి. వివాహమయ్యి అనేక సంవత్సరాలైన వారి జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భమైతే ఏమీ పడిపోందోనైనా ప్రతి గర్భము నజరేయుడైన యేసు నామములో తెరవడానికి కృప దయచేయండి. ఎంతమంది భార్య భర్తలు బిడ్డలు లేక ఈ ప్రాంతం లేకి భావిస్తూ ఉన్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప భాగ్యం దయచేయండి. గర్భులు దీవించండి. నెల నిండుతుండగా సులువైన కాన్పు దయచేయండి. ఆర్థిక సమస్యల్లో, అప్పుల బాధల్లో, గృహాలు తమ అనేకం ఉంటుండగా యేసు నామములో వనరులు సమకూర్చండి. వారి ఆకలి తీర్చండి. గృహాల మీద గృహ దయచేయమని కూడా మేము ప్రార్థిస్తామనయ్యా. ఎంతోమంది దేశాల్లో వీసాలు లేక, పనులు లేక, అక్కమ్మ లేక, పాస్పోర్ట్ లేక, లైసెన్స్ ఇవ్వడం అనేకం ఉంటుండగా వారి ఆకలి తీర్చిన వారు మీరు బలపరచండి. విదేశాల యాక్సిడెంట్ గురైపోయి వ్యాధులతో రోగులతో స్వస్థత ఇచ్చండి. ఎంతమంది బిడ్డలైతేనైనా ఇంకా విదేశాల్లో ప్రభా రాకపోకలో ఉన్నారో వారు క్షేమంతో ఉడకలండి. ఎవరైతే ఈరోజు ప్రభా వివాహ యానివర్సరీ జరపడం బిడ్డబట్టి భర్త జరపన బిడ్డ ప్రార్థిస్తున్నాను. గత సంవత్సరం వచ్చాము అనేక మంది దీవెన ఆశీర్వాదాలు మీరు విడిచిపెట్టండి. నీ పనిముట్టుగా వాడుకోండి. ఆప్తం కోల్పోయి దుఃఖంలో వేదన కుటుంబాలకి వాదార్పు ఆదరణ దాచండి. ఓ యెరూషలేమా, నేను ప్రేమించువారు వృద్ధుల యొక్క వాక్యం చదివిస్తున్నారు. యెరూషలేము క్యాముకొని మేము ప్రార్థిస్తూ ఉన్నాను. శాంతిని, సమాధానం, ఐక్యతను కొనుక్కోమరించండి ప్రభా. మన ముఖ్యంగా తండ్రి అతను మన ముఖ్యంగా ఇండియాలో ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి గ్రామాన్ని కూడా మీరు దర్శించండి. ఎంతోమంది వ్యాధులతో, రోగాలతో అనేక మంది మరణ పడకలు పడినారయ్యా. వారిని ఒకసారి జ్ఞాపం చేసుకోండి. నేను ఆహారం బిడ్డకు ఆహారం దాచేయండి. వస్త్రాల బిడ్డకు వస్త్రం దాచరించండి. గృహాల బిడ్డకు గృహాలు దాచేయండి. తల్లిదండ్రులు లేని బిడ్డలు, అనాథులు అనేక మంది ఉంటున్నారయ్యా.
కుమారులైన బిడ్డలు ప్రభా అనేక మంది బలహీనులైనారయా, వారందరూ మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రపంచ దేశంలో ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా మీ పోలికలో మీ స్వరూపంలో చేయబడిన ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా మారు మనసు రక్షణ మమ్మల్ని దయచేసి మీరు ఆకర్షించబడి కృప దయచేయమని, కోరాహు వలె తిరుగుబాటుతనం ఉంటే నాలో మాలో తీసివేసి మమ్మల్ని బలపరిచి సేవకుడికి సంఘానికి తల్లిదండ్రులకు లోబడే భాగ్యం మాకు మా కుటుంబానికి అనుగ్రహించమని, ఈ రాత్రి ఈ చిన్న ప్రతిభ దయచేయమని త్వరగా రాన్న నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. మన తండ్రి దేని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకుని సహవాసము ఈ రాత్రి ఈ మాటలు వినబడుకును, ఈ ప్రార్థనలు ఏకీభవించుటకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలముతోడైనను గాక. ఆమేన్. అందరికి వందాలండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించిన గాక. మరి పరిచయం మీకు ఆశీర్వాదం కలుగును, దీవెన కలుగుంటే ఇది మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ కుటుంబం పంపించండి. దీని ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని కడదాం. ఒకవేళ మీకు ఏదైనా ప్రార్థనా సత్తులు ఉంటే నేరుగా మీరు మాకు తెలియపరచండి. మా యొక్క ఛానల్ని ఇప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అనేక మందికి ఈ యొక్క మా పరిచయను అనేక మందికి పరిచయం చేయండి. దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకోండి. దేవుని యొక్క కుటుంబంలో మీరు నిత్యం ఉండాలని యెరూషలేము ఉండి మీకు శుభాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడిని దీవించిన గాక. ఆమేన్.